గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశులకి ఏ సంచారాలు జరుగుతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని బట్టి 12 రాశుల వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి జపతపాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరుగుతోంది. మరి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చూసుకున్నట్లయితే రవి సంచారము ఏప్రిల్ నెలలో రవి సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి సంచారం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి రవి అనుకూలంగానే ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. స్వక్షేత్రము కాబట్టి కుజుడికి మేషరాశి, కుజానుకూలత అది ఉంటుంది. బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కూడా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం కూడా ఈ మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 4 రాశులు, 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎలా ఉంటాయి, ప్రతికూలతలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలియజేయచ్చు. అలాగే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహు మకరంలోకి సంచారం చేస్తున్నాడు. గురుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మే వరకు కూడా. మరి ఈ రకంగా ఈ నవగ్రహ స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. ఈ నవగ్రహాలు పరిపాలించే పరిపాలనా విధానాన్ని బట్టే మనకి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయి అనే విషయం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. అయితే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాధించడానికి వీలైనటువంటిది అని కూడా చెప్పబడుతుంది జరిగింది. అంటే దేన్నైనా సరే సాధించగల స్థితిని పొందగలిగే సంవత్సరము. భవ అంటే స్థితి, ఓర్పు, సహనము ఉంటే ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అందువల్ల కష్టం వచ్చిందని అసహనం చెందకుండా, సంతోషం వచ్చిందని ఆనందపడకుండా, సౌమ్యంగా భగవత్ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవత్ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌమ్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క రాసుల వారందరికీ కూడా ద్వాదశ రాసుల్లో సంచార స్థితిగతులను బట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పూజలు హోమాలు చేసుకోవాలి, ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే
వివాహ ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం పొందే అవకాశం, శుభవార్తలు వింటారు. ఈ నెలలో మంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలతలు ఉన్నాయి. చదువుకునే పిల్లలకి మంచి విద్యలో రాణింపది ఉంటుంది. పరీక్ష ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవ్వడం జరుగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. అయితే ఎవరికైనా సరే మాట ఇచ్చి మధ్యలో మీరు నిలబెట్టుకోకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరికి మాట ఇవ్వకండి. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. గతంలో ఉన్న రుణాల నుంచి విముక్తి పడే అవకాశం ఉంటుంది. రుణ బాధలు దొరుకుతాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరుగుతాయి. సినీ పరిశ్రమ అభివృద్ధిలోకి వస్తుంది. సినిమాలు అవి బ్లాక్ బస్టర్ అవడం, చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధిలో ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది ఈ నెలలో ఈ రాశి వారికి. గతంలో కంటే ఈ నెలలో కొంచెం సేల్స్ అవి పెరగడము, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, తద్వారా ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడము, చిన్న చిన్న గొడవలు పట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మాసాంతం లోపు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలంగా వస్తాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. రాజకీయ రంగం అభివృద్ధిలోకి వెళ్తుంది. రాజకీయ నాయకులు ప్రజలు మన్ననలు పొందుతారు. ఈ రాశి వారికి రాహు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి దుర్గా సప్తశతి పారాయణ చేయడము, ప్రతి శుక్రవారము దుర్గా అమ్మవారికి కుంకుమార్చన పూజ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య కరావలమ్మ కవచాన్ని కూడా ప్రతినిత్యం పారాయణ చేసినట్లయితే, రాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. చెప్పినటువంటి రెమెడీ పాటించుకొని భగవత్ అనుగ్రహాన్ని పొంది అనుకూలంగా చేసుకుంటారని కోరుకుంటూ, మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.